పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను ప్రియాంక. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు గాయత్రి జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి సిఐ ఆర్ కృష్ణ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి తదితర మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని, విద్యార్థులు గంజాయి మాదక ద్రవ్యాలకు, సిగరెట్, గుట్కా, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కావద్దని, వాటికి ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోవద్దని, అంతేకాకుండా విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా తమ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఎవరైనా గంజాయి అమ్మినా, పీల్చినా తమ దృష్టికి తేవాలని, గంజాయి మహమ్మారి నిర్మూలనలో అందరూ తమ వంతుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DWO రఫ్ ఖాన్, రూరల్ SI మల్లేష్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, కళాశాల విద్యార్థులు, లెక్చరర్స్ పాల్గొన్నారు. పిల్లలు, మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, తర్వాత మీకు చెప్తున్నాము, ఏదైనా గొడవలో కానీ, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ, ఎనీ ఎలక్షన్స్లో మనం ఏం చేస్తే ఎలక్షన్స్లో గొడవ జరుగుతాయి, ఆ గొడవలో కానీ మనం ఇన్వాల్వ్ అయితే మీరు చదువుకున్న చదువుకి అర్థం ఉండదు. గ్రూప్స్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, సివిల్స్ కానీ మీకు చాలా ఇంకా మంచి హోప్స్తో ఉంటారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పూరా లోకల్.